అంటే ముసలోళ్ళు వద్దా ఏందండి దేశంలో పంపించేయాలని, వద్దని కాదు. వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే పెంచి పోషించిన బిడ్డలది. బిడ్డల చేతులు ఎత్తేస్తున్నారని, ఏ దిక్కు లేని వారుగా ఉండిపోతున్నారని, ముసలోళ్ళు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం చేసే మంచి పనుల్లో ఈ వృద్ధాప్య పింఛను, వికలాంగుల పింఛను చాలా మంచిది. చాలా మంచిది. వాటి మీద ఆధారపడి ఈరోజు ఎన్నో కుటుంబాలు బ్రతుకుతున్నారు. ఆ వచ్చిన ఫంక్షన్లో నుంచే మందులు కానివ్వండి, వాళ్ళు తినే ఆహారం కానివ్వండి, వీటన్నిటిని తెచ్చుకోగలుగుతున్నారు. ప్రేమణ దేవుని వల్లారా, ఈరోజు పని చేయవలసినటువంటి యువత ఎలా ఉంది? దేవుని భయం లేకుండా ఉంది. మొదట దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నారు. కష్టపడి పని చేయవలసినటువంటి యవ్వనస్తులు ఎలా ఉన్నారంటే, ఈ ఇంటర్నెట్ యుగంలో, ఈ ప్రపంచంలో ఇంటర్నెట్కి కనెక్ట్ అయిపోయి, సెల్లులకి కనెక్ట్ అయిపోయి, కంప్యూటర్లకు కనెక్ట్ అయిపోయి, ఇంకా ప్రభుత్వం బంధించకుండా విచ్చలవిడిగా డ్రగ్స్ కానివ్వండి, ధూమపానం కానివ్వండి, మద్యపానం కానివ్వండి, వీటన్నిటినీ అందుబాటులోకి తీసుకొని రావటం వల్ల యువత పాడైపోతున్నారు. యువత పాడైపోతున్నారు. ఈరోజు చిన్నపిల్లల్ని కదిలిస్తే సిగరెట్లు తాగుతున్నారు. వాడి వయస్సు 10th క్లాస్కి కూడా రాలేదు, 15 సంవత్సరాలు కూడా కాలేదు, కానీ సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు. చిన్నలు పెద్దలనే గౌరవం లేదు. ఉదయాన్నే ఆ గ్రౌండ్లోకి వాకింగ్కి వెళ్ళాము. అక్కడ నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, 65 సంవత్సరాల వయసు, నాకు తండ్రి సమానులు. నాతోటి వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు. మేమందరం అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే, ఆడి వయసు ఎంత ఉంటుంది అంటే ఒక 8th క్లాసు 9th క్లాసు ఉంటాడు, 10th క్లాస్ కూడా ఉండదు. క్రికెట్ ఆడటానికి వచ్చారు ఒక 10-15 మంది. వాళ్ళు మాట్లాడే ఆ మాటలు వింటుంటే నాతో ఉన్నటువంటి సోదరుడు అన్నాడు, అయ్యా ఇంక మనం ఇక్కడ ఉండలేము, వెళ్ళిపోదాం పాండి. ఆడు మాట్లాడే వల్గర్ లాంగ్వేజ్, బూతులు. ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మా నాయన తిడుతున్నాడు, ఎదుటోడిని పట్టుకొని ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మా నాయన తిడుతున్నాడు. అయ్యో భాషలు ఉంటాయి షార్ట్ కట్లో, అవి నాకు రావు. ఎల్లా ఏందో ఎక్కడో ఒకసారి అన్నట్టు గుర్తు. ఎల్లారా ఏంటిదయ్యా, ఐడియా లేదా? ఫస్ట్ ఎల్ వస్తుంది, తర్వాత ఇంకేదో అక్షరం కలుపుతారు. అట్లా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ అమ్మను కూడా తిడుతున్నాడు. చిన్న వయస్సు. యువత చెడిపోతుంది, పాడైపోతున్నారు. దేవునికి మరుగై ఉండి నువ్వేమి చేయాలన్నా చేయలేవు, తప్పించుకోలేవు. సెల్లులు కాలు ఏళ్ళుతో లాకులు పెట్టి మరి బంధిస్తున్నారు లోపల, దాంట్లో ఏముండయోనని. ఏమేమి ప్యాటర్న్ పెడతారో, ఏవేవి పెడతారో తెలియదు. అమ్మకు తెలియదు, నాన్నకు తెలియదు, భార్యకి తెలియదు, భర్తకు తెలియదు. భార్యాభర్తల మధ్య కూడా దాపిరికం. ఎటెళ్ళిపోతుంది ఈ ప్రపంచం? ఇప్పుడు భయపడిపోతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ గజగజ వణికిపోతున్నాయి. మొన్న జరిగిన ప్రమాదం 250 మంది దాకా చనిపోయారు. కానీ ఇప్పుడు ఇజ్రాయేలుకి యుద్ధం జరిగిందనుకోండి, ఇరానా ఇరాకా, ఇరాన్, ఈ 2 దేశాల మధ్య యుద్ధం కనుక జరిగిందనుకోండి, ప్రపంచం 2 చీలికలైపోయే ప్రమాదం ఉందంట. మరలా ఇటు చైనా, ఈ దేశాలన్నీ ఇరాన్కు కొంగాస్తే, ఇజ్రాయేల్కి అమెరికా, ఇలాంటి దేశాలు కొంగాస్తే 2గా విడిపోయి మరలా ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే పరిస్థితులు. ఇక్కడ చనిపోయింది 250 మంది, కానీ అది గనక ప్రారంభమైంది అనుకోండి, లక్షలలో పోతారు, లక్షల్లో పోతారు.
ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతాయి. ఎన్నో దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. బిల్లాడెను అమెరికాలో ఉన్నటువంటి ఆ టవర్స్ను కొడితే ప్రపంచం అంతా ఏమైపోయింది? తల్లకిందులైపోయింది. అక్కడెక్కడో జరిగితే మన దేశానికి ఏంటంటే అక్కడి నుంచి వచ్చే వస్తువులు ఉన్నాయి, అక్కడి నుంచి వచ్చే ఉన్నాయి, వాటన్నిటికీ ఛార్జీలు పెరిగిపోతాయి. ఆ దేశం నుంచి ఎన్ని దేశాలకైతే ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నాయో ఆ ప్రభావం అంతా కూడా పడుతుంది. అప్పుడు సద్దాం హుస్సేన్ యుద్ధం చేసినప్పుడు అక్కడున్న నూనె బావులన్నిటిలో బాంబులేసి కాల్చారు, తగలబెట్టారు. తగలబెట్టినప్పుడు ఇక్కడ అమాంతాన డీజిల్కి, పెట్రోల్కి, వీటికి రేట్లు పెరిగిపోయాయి. అక్కడెక్కడో జరిగితే ఇక్కడెందుకు పెరిగాయి? అక్కడెక్కడో జరిగిన ప్రమాదానికి ఇక్కడ దేశంలో ప్రజలు ఏం చేశారంటే అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకోవాలి. ఇప్పటికి కూడా ఆర్పలేకపోయారు తెలుసా? ఇప్పుడు కూడా మండుతూనే ఉన్నాయి. ఎవ్వరు ప్రపంచ దేశాలన్నీ కలిసి ఆర్పటానికి చాలా ప్రయత్నించారు, కానీ ఆర్పలేకపోయారు. ఇప్పటికీ కొన్ని పదుల సంవత్సరాల నుంచి మండుతూనే ఉన్నాయి, మండుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఉన్న బాంబులన్నిటినీ గనక పేలిస్తే ఈ భూమిని 100 సార్లు తగలబెట్టే అన్ని మారణాయుధాలను తయారు చేశారంట, అణుబాంబులను. మనిషి మిగిలే అవకాశమే ఉండదు, మనిషి మిగిలే అవకాశమే ఉండదు. ప్రేమణ దేవుని వల్లారా, ఆలోచించండి. అంత దారుణమైన పరిస్థితి ఈ భూమి మీద ఉంది. దేనికోసం ఇదంతా? దేనికోసం అంటే పక్క దేశాన్ని దోచుకోవాలి, పక్క దేశంలో ఉన్న భూభాగాన్ని ఆక్రమించుకోవాలి, పక్క దేశంలో ఉన్నటువంటి వనరులను దోచుకోవాలి అనే దుర్బుద్ధితో ఎవరైతే గద్దెనెక్కారో, ఎవరైతే ఉన్నత స్థాయిలో ఉన్నారో వాళ్ళు మదిలో పుట్టినటువంటి భయంకరమైనటువంటి తప్పుడు కోరిక. ఇప్పుడు ఎన్నో దేశాలకు యుద్ధం ప్రారంభమవుతుంది. ఈ యుద్ధంలో ఎంతమంది చనిపోతారో ఆలోచించండి. దేవుడు మనకిచ్చిన యొక్క దేహాన్ని దేవుని కోసం భద్రపరిచి దేవుని యొక్క సన్నిధిలో దీన్ని దేవుని కోసం వాడాలన్న సంగతి సమాజం మర్చిపోయింది. ఎంతసేపు మానవ బ్రతుకు, నీ బలం ఎంతసేపు, నీ అధికారం ఎంతసేపు, నీ బ్రతుకు ఎంతసేపు? మన బ్రతుకు ఏపాటిది? కొద్ది కాలం ఉండిపోయేది ప్రకృతిలో. ఈ ప్రకృతికున్న కాలాన్ని, దేవుడిచ్చిన కాలాన్ని పోల్చుకుంటే మనది క్షణమాత్రముండు చులకని శ్రమ అన్నాడు. క్షణమాత్రం ఉండిపోయే నీటి మీద బుడగ వంటి ఆవిరి వంటి జీవితం అన్నాడు ప్రేమణ దేవుని వల్లరా. కానీ దీనికోసం ఏమేమో ఆతురపడి, ఏదేదో తొందరపడి, ఎవరెవరినో దూరం చేసుకొని, ఎన్నో పనులు పూనుకొని జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం. పక్కవారిని ప్రేమించే మనసు లేని స్థితిలోనికి దేశాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే ఆయన అంటున్న మాట, మీరు ఆకాశం అందే కానీ భూమి అందే కానీ ఎక్కడికి వెళ్ళినా నేనున్నాను, నేను చూస్తున్నాను, నాకు ఏది మరుగై ఉండనేరదు, సమస్తమును తేటగా చూస్తున్నాను. దేవుడున్నాడన్న భయం ఈరోజు యువతకు లేకపోవటం వల్లనే భక్తి అనేది ఎప్పుడో వృద్ధాప్యంలో చేసేదిలే, ఇప్పుడు అవసరం లేదులే అన్న భావనను నేర్పించారు కనుకనే ఈరోజు యువతంతా కూడా పాడైపోతున్నారు, యువతంతా కూడా చెడిపోతున్నారు, మత్తుకు బానిసలు అవుతున్నారు, సినిమాలకు బానిసలు అవుతున్నారు, తిండికి బానిసలు అవుతున్నారు, ఎన్నో రోగాలకు నిలయంగా మారిపోతున్నాయి. ఆలోచించండి. మొన్న చనిపోయాడు ఒక పిల్లడు. ఎంత ఆయన వయసు? 20 చిల్లరే. చిన్న వయసు, చిన్న వయసు. ఆడుకుంటూ ఆడుకుంటూ ఆట ఆడుకుంటూ కుప్పకూలిపోయాడు, హార్ట్ అటాక్. ఆలోచించండి. మనం కూడా ఎక్కడికి ఎవరన్నా మన ఇంటికి వచ్చారనుకోండి, ఏమంటాం ఫస్ట్?
ఇప్పుడు తినే ఫుడ్ అంతా కూడా కలుషితం అయిపోయింది. రోజు బిర్యానీ తినేవాళ్ళు ఉండారు లేరా? డైలీ బిర్యానీ తినేవాళ్ళు ఉండరు. ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా వారంలో 30 రోజుల్లో నెలలో డైలీ బిర్యానీ తినేవాళ్ళు ఉండరు. ఎక్కువ కాలం బ్రతకరు. ఎక్కువ కాలం బ్రతకరు. రక్తనాళాలలో కొవ్వంతా పేరకపోయి హార్ట్ ప్రాబ్లం వచ్చే సమస్య ఉంటుంది. డైలీ తింటారు. మరి ఎందుకు చనిపోతున్నారంటే హఠాత్తుగా ఇవే. మన ఇంటికి ఎవరన్నా బంధువులు వచ్చారనుకోండి, ఏమంటాం మనం? సిగ్గుపడకుండా తినంటారు. అంటారనరా? దాని అర్థమైందో తెలుసా? సిగ్గు లేకుండా తిను అని. పెద్ద తేడా ఏం లేదు. అట్టంటే బాగోదు, ఇట్ట అంటున్నారు అంతే. సిగ్గు లేకుండా తినన్నాం అనుకో ఎట్టుంటుంది? బాగోదు. అందుకని సిగ్గుపడకుండా తిను అంటుంటారు. ఏదైతేనే మొత్తానికి కన్జంప్షను జరగాలి. కానీ మనిషి పౌలు గారు కొరింథీయులకు రాస్తూ పత్రికను అక్కడ ఒక మాటను రాశాడు. చూడండి, చదువుదాం ఆ మాటని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. వాటిని అంటున్నాడు. ఏటిని? నీ కడుపుని, దానిలోనికి వేసిన పదార్థాన్ని, ఆహారాన్ని నాశనం చేయును. కోటి విద్యలు దేనికంట? కూటి కోసం. కూడు పొట్ట కోసం. పొట్ట మట్టి కోసం. నువ్వు ఏ బిర్యానీ చేసి పెట్టినా, ఎంత అమృతం తీసుకొచ్చి లోపల పోసినా, ఎన్ని చేసినా ఆఖరికి దీని చివరి మజిలీ ఏంటిది? మట్టి. మట్టిలోకి వెళ్ళిపోవాలి. ఒకసారి ఆలోచించండి. మనము తినటం కోసం బ్రతుకుతున్నామా, బ్రతకటం కోసం తింటున్నామా? కరెక్ట్గా ఆలోచించి చెప్పాలా. తినటం కోసం బ్రతుకుతున్నామా, బ్రతకటం కోసం తింటున్నామా? ఏమ్మా? అదిగో మాణిక్యరావు అన్న చెప్తున్నాడు. మనుషులు ఎలా ఉన్నారు? అన్న చెప్పింది కరెక్టే. మనుషులు ఎలా ఉన్నారు అంటే తినటం కోసమే బ్రతుకుతున్నట్టున్నారు, బ్రతకటం కోసం తినటం లేదు. బ్రతకటం కోసం తింటే ఏం తింటావు? ఎంత తింటావు? అంత తింటావు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటావు. దేవుడు మంచి భోజన పదార్థాలను భుజించండి అన్నాడు. మంచి ఆహారాన్ని భుజించండి అన్నాడు. ఏది పడితే అది అడ్డమైందంతా లోపలికి వేసుకొని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అన్నాడు. కానీ దేవుని మాట వింటామా, మనం డాక్టర్ మాట వింటామా? ఎవరి మాట అంటే భయం మనకి? దేవుని మాట అంటే భయమా, డాక్టర్ మాట అంటే భయమా? డాక్టర్ చెప్తే వింటాం. దేవుడు ఎప్పుడో చెప్పాడు, కానీ దేవుని మాట వినం. దేవుని మాటకు లోపడం. డాక్టరు రేపటి నుంచి నువ్వు మందు తాగేవంటే పోతావు అన్నాడు అనుకో, అప్పుడు ఆపుతాడు. ఈడ పాస్టర్ గారు ఎంత చెప్పినా, నాయనా నువ్వు మందు దగ్గాక, బీడీలు దగ్గాక, పొగాకు, సపారీలు, గుట్కాలు ఇవన్నీ తినగాక అన్నాడు అనుకో, ఆయన అట్నే చెప్తాడులే. అమ్మ నువ్వు ఆకొక్క తినగాక నీ నరాలన్నీ దెబ్బతింటాయి, నీ పొళ్ళన్నీ ఊడిపోతాయి, కరబట్టిపోతాయి, పాడైపోతుంది. నువ్వు ఎక్కడికల్లా వెళ్ళి నోరు తెరిచినా ఆ నోటిని చూసి పక్కవాళ్ళు తలదిప్పుకోవాలి. ఆయన అన్నా మార్చుకోం. కానీ డాక్టర్ చెప్పాడు అనుకో, ఇక పోతావని, అప్పుడు గడగడ వణుకుతా అప్పుడు వింటాం. అప్పటి వరకు విన్నాం. దేవుడు చెబుతున్న మాటలు ఆయన అంటున్నాడు, ఆహారము కడుపు ఆహారము కొరకు నియమింపబడినవే కానీ అవి శాశ్వతం కాదు. అవి నీకు శాశ్వతం కాదు. ఈ రెండు కూడా వ్యర్థమైపోయేవే. మరి ఏది? నీ ఆత్మ.
దేవుని యొక్క సన్నిధికి చేరవలసిన విలువైనది ఆత్మ. ఆహారం విలువైంది కాదు, నీ పొట్ట విలువైంది కాదు, మన శరీరం విలువైంది కాదు. ఏదో ఒకరోజు మట్టిలోనికి వెళ్ళిపోవలసిందే. విలువైన ఆత్మను పట్టించుకోకుండా విలువలేని శరీరాన్ని మాత్రం ఎంతో గొప్పగా చూసుకుంటున్నాం. దీనికి ఏం పెట్టాలి, దీనికి ఏమి రాయాలి, దీనికి ఏమి ధరించాలి, దీన్ని ఎలా సుఖపెట్టాలి. ఇది ఎలా, మన శరీరం ఎలాంటిదంటే నువ్వు ఎంతైనా ఇవ్వు, ఇక చాలు అనదో. బాగా నిద్ర వచ్చిందనుకో, ఒక చాప ఉందనుకోండి, ఆ సమయంలో బాగా నిద్ర వస్తూ ఉంది, ఒక చాప ఉంటే చాలు అనుకుంటాం. ఒక చాప ఉందనుకోండి, మళ్ళీ ఏమనిపిస్తుంది, ఏదన్నా దిండో దుప్పటో ఉంటే బాగుండు అనుకుంటాం. దిండో దుప్పటో ఉంది, వాళ్ళు ఏమనుకుంటారు, ఈ దిండు దుప్పటి ఈ నేల మీద ఏడబడుకుంటావు, చిన్న మంచం ఉంటే బాగుండు అనుకుంటారు. ఏదో పట్టె మంచమో, వైరు మంచమో, ఇనప మంచమో అది ఉందనుకో, అప్పుడేమనుకుంటారు, ఇది కాదు, డబల్ కాటు మంచమో, సింగల్ కాటు మంచమో, టేకుతో చేసింది ఉంటే బాగుండు. అది ఉందనుకో, ఏసీ ఉంటే బాగుండు. చూసారా? అందుకే సొలొమోను గారు అంటాడు, దినమెల్లా ఆశలు పుట్టును, కోరిక పుడుతుంది, దాన్ని నెరవేర్చుకుంటూ పోతే నీ జీవితమే సరిపోదు అన్నాడు. అడ్జస్ట్మెంట్ ఉండాలి. అడ్జస్ట్మెంట్ ఉంటుందా మనకి? లేదు. సర్దుకునే తత్వం ఉండదు. ఏ కాడికి పై వాటి అందే మనసు ఉంటుంది. కానీ ప్రభు ఏం చెప్పాడు, తగ్గువాటి అందే మీ మనసును ఉంచండి, హెచ్చువాటి ఎందొద్దు, తగ్గువాటి ఎందు ఉంచండి. మరొక మాటను చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ముక్కాడుండాలో, చెవ్యాడుండాలో, కాలాడుండాలో, వేలాడుండాలో, దానికి గోరాడుండాలో, అన్నీ దేవుడు తన చిత్త ప్రకారము నీ అవయవములో నీ శరీరములో ప్రతి అవయవాన్ని ఉంచాడు. అవన్నీ ఒక్క అవయవమునకే శరీరముగా లేదా? శరీరం ఎక్కడా? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. సుమారు మనలో ఎన్ని అవయవాలు ఉంటాయో తెలుసా? ఒక మానవ దేహంలో ఎన్ని అవయవాలు ఉంటాయో ఐడియా ఉందా? 500 అవయవాలు. అది ముక్కు కావచ్చు, చెవు కావచ్చు, కన్ను కావచ్చు, కాలు కావచ్చు, పన్ను కావచ్చు, నాలుగు కావచ్చు. ఎముకలే ఎన్ని ఉన్నాయి? 206 ఎముకలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా దేవుడు తన చిత్త ప్రకారము అవయవంలో ఎక్కడ ఏది ఉండాలో అన్నిటినీ ఆయనే నియమించాడు. కానీ మనం ఏం చేస్తాం? చెవుకి, ముక్కుకి రక్తనాళాలు తక్కువ ఉంటాయి, తెలుసా? చెవుకి, ముక్కుకి రక్తనాళాలు తక్కువ ఉంటాయి. ఎందుకు ఉంటాయి తెలుసా? దేవకుమార్కి అర్థమైనట్టుంది, నవ్వుతున్నాడు చక్కగా. ఎందుకుంటాయి అమ్మ తల్లులు, మీరు చెప్పండి. మీకు కూడా అర్థమైందా? నవ్వుతున్నారు బాగా. వీళ్ళకి ఎవరికి అర్థం కాలేదు అట్టుకోమ్మ. చెవుకి, ముక్కి రక్తనాళాలు ఎందుకు తక్కువ ఉంటాయి తెలీదా? బొక్కలు పెడతారు కదా. చెవుకి ఏం పెట్టాలి? బొక్కలు పెట్టాలి. ఇక్కడి నుంచి ఇట్లా పెడతారు కొంతమంది రౌండ్గా. ముక్కుకి ఒక ముక్కుకు జాలక 2 ముక్కులకి, ఈ 2 సైడ్లు జాలక మధ్యలో కూడా పెడతారు. ఏలబడుతూ ఉంటుంది. అక్కడ రక్తనాళాలు తక్కువే. ఆడ తక్కువ ఉన్నాయి కనుక ఆడ కూర్చుతున్నారు. మనుషుల సంగతి తెలిసే దేవుడు ముందుగానే అక్కడ రక్తనాళాలను తక్కువ పెట్టాడు. ప్రేమణ దేవుని వర్లరా, వీటిని ఏటితో అలంకరించాలి, ఎలా
దీన్ని పెంచి పోషించాలి, దీన్ని ఎలా పూజించాలనే మనిషి ఆలోచిస్తున్నాడు. కానీ దీన్నిచ్చిన దేవుణ్ణి నేను ఎలా ఆరాధించాలి, దేవునితో ఎలా సత్సంబంధం కలిగి ఉండాలి, దేవుని యొక్క ఆలోచన ప్రకారం నేను ఎలా బ్రతకాలి అన్న ఆలోచన ఈరోజు మనిషికి లేదు. మరొక మాటను చూడండి, లోకాసు వార్త 12వ అధ్యాయం 42వ వచనం. లోకాసు వార్త 12వ అధ్యాయం 42వ వచనం. మీలో చదవండి. లోకాసు వార్త 12వ అధ్యాయం 42వ వచనం. ప్రభువు ఇట్లా నేను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ పరిచారకుడు. ఇక్కడ మనం చూస్తే ఒక యజమానుడు ఉన్నాడు, ఆ ఇంటిలో భోజన పదార్థములను సిద్ధపరచుటకు నమ్మకమైన ఒక పనివాడు. యజమానుడు ఎవరికి ఏం పెట్టాలో చూసుకునేవాడుగా ఉన్నాడు అని అంటున్నాడు. ఎక్కువ గృహ పరిపాలన స్త్రీలకు ఎందుకు ఇచ్చాడు దేవుడు? నువ్వు గృహాన్ని పరిపాలించు అన్నాడు స్త్రీలను. గృహ పరిపాలన ఎవరిదన్నాడు? స్త్రీలది. స్త్రీలకి ఎందుకు అప్పగించాడు ఆ పని? తెలీదా? పురుషుడు ఎక్కువ ఇంట్లో ఉండడు. పని నిమిత్తం, ఉద్యోగం నిమిత్తం, వ్యాపారం నిమిత్తం బయటికి వెళుతూ ఉంటాడు. ఎప్పుడు ఇంట్లో ఉండేది స్త్రీ. పిల్లలను బాగా పెంచాలన్నా స్త్రీయే, వాళ్ళకి మంచి ఆహారం పెట్టాలన్నా స్త్రీయే, వారి బాగోగులు చూసుకోవాలన్నా, భర్త యొక్క బాగోగులు చూసుకోవాలన్నా ఆ పని ఎవరిదంటే ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుంది కనుక స్త్రీకి అప్పగించాడు. మన ఎన్టీ రామారావు గారు వచ్చిన తరువాత ఏమైపోయింది? స్త్రీలు కూడా లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం. పాపం అప్పుడు దా నిద్రపోతా ఉన్నారు. నిజమేనా? నిద్ర తక్కువ పోయేది కూడా వాళ్ళే. కొంతమంది ఉన్నారులేండి. మాకు తెలిసిన ఒక ఆమె ఉంది. ఆమె ఉదయం పిల్లలను 9 గంటలకి స్కూలుకు పంపించిద్దంట, 8:30కి. 9 గంటలకు పడుకుంటుంది. మరలా సాయంత్రం పిల్లలు వచ్చే టైం వరకు లేగోదు. 3 గంటలకు లేచిద్దంట, 3కో 4కో ఆ టైంకి ఇంకా నిద్రపోతుంది. మరి రాత్రి ఏం చేస్తామంటే రాత్రి పడుకునేలాగా 3, 4 అవుతుందంట. ఇది ఉంది కదా అరిచేతిలో ఉంది వైకుంఠం అంట, దాంతోనే సరిపోతుంది. అలా ఉంటే నీ ఆరోగ్యం పరిస్థితి, నీ పిల్లల పరిస్థితి, నీ భర్త పరిస్థితి. గృహాన్ని పరిపాలించమ్మని దేవుడు అప్పగిస్తే గృహాన్ని ఏమ పరిపాలించటం కాదు కదా, ఏమని చెల్లు పరిపాలిస్తుంది. ఏంటి ఉపయోగం? ఆలోచించండి. నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోవాలి, పని చేయాల్సిన టైంలో పని చేయాలి. యవ్వన ప్రాయంలో పనిచేసేవాళ్ళు వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చేసరికి, ఒక స్టేజ్కి వచ్చేసరికి కూర్చొని బ్రతకగలిగే స్థితిలో ఉంటారు. అదే యవ్వన ప్రాయంలో తినుతూ త్రాగుతూ స్నేహితులతో సినిమాలు షికారులు అని చెప్పి ఎంజాయ్ చేస్తూ తల్లిదండ్రుల కష్టాన్ని పాడు చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకానొక స్థితిలోనికి వచ్చేసరికి వృద్ధాప్యంలో పని చేయాల్సి వస్తుంది. అందుకే యవ్వనస్తులు జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. లేకుంటే భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది. భార్య దగ్గర కానీ, కడుపును పుట్టిన బిడ్డల దగ్గర కానీ ఎటువంటి విలువలు లేకుండా ఆ సమయంలో నువ్వు ఎంత కష్టపడ్డా చేయలేని పరిస్థితి, రోగాలన్నీ శరీరంలోనికి వచ్చేసి శరీరం సహకరించిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవలసిన స్థితి వస్తుంది. అందుకే యవ్వనస్తులు చాలా జాగ్రత్త కలిగి తమ జీవితాలను కాపాడుకోవాలి. నాతో పాటు నేను పనిచేసేటప్పుడు నేను సుమారుగా 12 సంవత్సరాల వయసు నుంచే కష్టపడేవాడిని. నాతో పాటు పనిచేసేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. అయితే అప్పుడు ఆ సమయంలో వాళ్ళు బీడీలు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, సపారీలు తినేవాళ్ళు,
భయంకరంగా ఉండేవాళ్ళు. ఇక బూతులు కానీ ఎట్లంటే అట్లా. కానీ నేను అలా బీడీ తాగినా కానీ ఆడు నీ అమ్మన్నా నీ అక్కన్నా వాళ్ళ మధ్యలోకి కూడా నేను పోను. వాళ్ళ మధ్యలోకి కూడా నేను పోయేవాడిని కాదు. నాతో స్నేహం చేయాలంటే నాలో ఉన్న లక్షణాలు వాళ్ళలోనికి రావాలని చూస్తాను. ఆళ్ళలో ఉన్న లక్షణాలు నాలోనికి రావడానికి నేను ఇష్టపడేవాడిని కాదు. దాన్ని ఏదో ఎంజాయ్గా ఆనందంగా తీసుకునేవాడిని కాదు. ఆ వయసులోనే, పసితనంలోనే. అలా మన జీవితాన్ని కాపాడుకోవాలి. అప్పుడేమన్నా దైవభక్తి తెలుసా? దేవుడు తెలుసా? దేవుని భక్తి తెలియదు, దేవుడు తెలియదు. ఏదో మా అమ్మ చర్చికి వెళ్తే ఎప్పుడో ఒకసారి వెళ్ళేవాళ్ళం అంతే, పండక్కో. ఆ పండక్కని ఎందుకు వెళ్ళేవాళ్ళం? అది క్రిస్మస్ కానీ ఈస్టర్ కానీ జాంకాయలు పెడతారు, కారబూంది పెడతారు, పలహారం పెడతారు ఏదో ఒకటి, వాటి కోసం వెళ్ళేవాళ్ళం. ఇంకా మధ్యలో చర్చి లేదు, దేవుడు లేదు. హైదరాబాదో బాంబేనో పనికి వెళ్తే అక్కడే సంవత్సరాలు ఉండేవాళ్ళం. అప్పుడు ఈ సెల్ ఫోన్లు కూడా లేవు. ఉత్తరం రాస్తే అది ఎప్పుడో వారానికో 10 రోజులకో 20 రోజులకో వచ్చేది. అది వస్తే వచ్చింది, అడ్రస్సు ఏమన్నా తేడాగా ఉండి ఎక్కడన్నా పడిపోయిందనుకో ఇక అంతే, మరలా తిరిగి జవాబు కూడా ఉండదు. మేము సోలాపూరు, ఉమ్మరగా, కిల్లర్, మహారాష్ట్ర బాంబే దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి లెటర్ రాస్తే ఆ లెటరు 20 రోజులకి ఈడకొస్తే మళ్ళీ ఇక్కడి నుంచి లెటర్ రాస్తే అక్కడికి వచ్చేసరికి మళ్ళీ 10-15 రోజులు 20 రోజులు పట్టేది. ఆ లెటర్ వస్తే దాన్ని చూసుకొని ఎంతో మురిసిపోయేవాళ్ళం. దాన్ని భద్రంగా దాచిపెట్టుకునేవాళ్ళం, బట్టల బ్యాగులో భద్రంగా దాచిపెట్టుకునేవాళ్ళం. దాన్ని చూసినప్పుడల్లా అమ్మ నాన్న గుర్తుకు రావాలి, బంధువులు గుర్తుకు రావాలి, దాన్ని చూసుకోవాలంతే. వాళ్ళని చూసేదానికి లేదు, వాళ్ళు మనల్ని చూసేదానికి లేదు. ఇంటికాడి నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఏడ్చేవాళ్ళు, మరలా పిల్లలు తిరిగి వస్తారో లేదో నమ్మకం లేదు. అలా రాకుండా అటే వెళ్ళిపోయి అడ్రస్ తప్పిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఫోన్ నెంబర్లు ఏమి లేవు, మళ్ళీ తిరిగి అడ్రస్కి వచ్చేదానికి తెలియదు. అక్కడికి వెళ్ళినా ఎవరితోనన్నా మాట్లాడదామన్నా అక్కడ మన భాష కూడా రాదు, అడ్రస్ చెప్పడానికి తెలియదు. అలాంటి పరిస్థితులు. కానీ ఈరోజు ఆ పరిస్థితులు ఉన్నాయా? టక 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 కొట్టడం, ఫోన్ చేయటం. ఇంకా స్త్రీలకు ఇచ్చిన వరం ఏంటి? ఎక్కడున్నావు? ఆఫీసులో ఉండి ఎక్కడో ఉన్నానని చెబుతాడు, లేదా ఎక్కడో ఉండి ఆఫీసులో ఉన్నానని చెబుతాడు. అప్పుడేం చేస్తారు? సక్కన పక్కన వీడియో అదిగో ఇక్కడే ఉంది, నొక్కు నానా అంటానేవాడు. ఏందమ్మా అంటే, నువ్వు వీడియో నొక్కు, చూడాలి అర్జెంటుగా. వీడియో కాల్ చూడండి ఎంత అప్డేట్ అయ్యారు. లోక విషయంలో ఎంతో అప్డేట్లో ఉన్నారు, కానీ దేవుని విషయంలో మాత్రం ఏమీ లేదు. అప్పుడే భక్తిగా ఉన్నారు, ఇప్పుడు భక్తి తగ్గిపోతుంది. ఆ చర్చిలో ఉన్న కాసేపే, ఆ వాక్యం విన్న కాసేపే, ఆ తరువాత బయటికి వెళ్తే మనిషి యొక్క హావభావాలు, లక్షణాలు అన్నీ మారిపోతున్నాయి. అందుకే మరొక మాటను మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం చూడండి ఏమంటున్నాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. ఎలాంటిదైనా సరే ఖచ్చితంగా దేవుడు తీర్పులోనికి తెస్తాడు. అందుకే నాకు మరుగై ఉన్నది ఏది లేదు. ఏ గూఢార్థమైన సంగతులైనా ఎవ్వరికి తెలియదులే, నేను 4 గోడల మధ్య ఉన్నాను, నా చుట్టూ ఎవ్వరూ లేరు, నన్ను ఎవ్వరు చూడరు అని అనుకున్నాం అనుకో, మనంత పిచ్చోడు ఇంకొకళ్ళు లేడు, మనంత పిచ్చివాళ్ళు ఇంకొకళ్ళు లేరు. ఎందుకంటే దేవుడు అంతటా ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు. ఎవ్వరికి తెలియకుండా ముసుగేసుకొని సెల్లు నొక్కుంటూ చాటింగ్ చేసుకుంటూ ఏం ఎంజాయ్, దాంట్లో ఏముంది? దాంతోనే కాలం గడుపుతున్నారు చాలామంది. ఏదో చిన్నపిల్లలు గేమ్ ఆడుకున్నారంటే తెలియని వాళ్ళు అదొకటి, కానీ
తెలిసిన పెద్దవాళ్ళు కూడా ఎన్నో రకాలుగా బానిసలైపోతున్నారు. అది కంటికి ఎఫెక్టు, నీ బ్రెయిన్కి ఎఫెక్టు, నీ సర్వ శరీరానికి ఎఫెక్టు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏదైనా సరే అది మంచిదైనా చెడ్డదైనా అన్నిటిని కూడా ఆయన తీర్పులోనికి తెస్తాడు. కనుక జాగ్రత్త కలిగి ఉండాలి, భయం కలిగి ఉండు, జాగ్రత్త కలిగి ఉండు. అప్పటికి వినలేదా? 7:17 చూడేమంటున్నాడు అదే గ్రంథంలో, 7:17 అదే పుస్తకం 7:17 అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలానికి ముందుగా నీవేళ పోతావురా. ఎందుకు అంటున్నాడు? పోతావు. నువ్వు అధికంగా దుర్మార్గ పనులు చేసినా, బుద్ధిహీనంగా తిరిగినా, దేవుడిచ్చిన కాలానికి ముందే నువ్వు పోతావు. భర్త కళ్ళు గప్పి, భార్య కళ్ళు గప్పి, స్నేహితుల కళ్ళు గప్పి, తోబుట్టువుల కళ్ళు గప్పి, తల్లిదండ్రుల కళ్ళు గప్పి, నువ్వేం చేయాలనుకున్నా ఏం చేసినా సమస్తము దేవునికి తేటగా కనబడుచున్నది. నీ నడకను, నీ పడకను, నీ మాటను, నీ ఆలోచనను సమస్తాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. మన ప్రతి దానిని, ప్రతి చర్యను ఆయన బహుగా తెలుసుకొని ఉన్నాడు. కనుక దేవుని పట్ల ఎంత జాగ్రత్త కలిగి, ఎంత భయం కలిగి, ఎంత భక్తి కలిగి మనం జీవిస్తే అంత మంచిది, అంత సేఫ్. ఎవరో పట్టించాల్సిన అవసరం లేదు దేవునికి నిన్ను. నీ శరీరమే పట్టిస్తుంది తెలుసా? నీ శరీరమే పట్టిస్తుంది. నీ శరీరమే దేవునికి పట్టిస్తుంది. ఎందుకంటే ఈ శరీరం అంతా కూడా దేవుడు నిర్మించింది. దేవుడు నిర్మించింది. ప్రకృతిలో ఉన్నటువంటి గాలి, నీరు, నిప్పు, మట్టి, వీటన్నిటితో పంచభూతాలతో నిర్మాణమైనది మన శరీరం. మన దేహం పంచభూతాలతో నిర్మాణమైనది. పంచభూతాలంటే ఏమేంటి? నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఈ ఐదే కదా. నింగి అంటే ఆకాశం, అంతరిక్షం, స్పేస్, ఖాళీ. నీ లోపల ఖాళీ ఉందా లేదా? ఖాళీ ఉంది కనుకనే గాలి లోపలికి పోతుంది, వస్తుంది. ఎన్నో గాలి గదులు ఉన్నాయి లోపల. ఆ గాలి అందకపోతే రక్తం అంతా ఎక్కడెక్కడ గడ్డగట్టిపోతుంది, స్తంభించిపోతుంది. ఒక్క నిమిషం గాలి అందకపోతే చనిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గాలి ప్రాముఖ్యమైంది. రెండోది నేల. నేల అంటే మట్టి. మట్టి ఉందా లేదా? నువ్వు మంచి సంపూర్ సోపుతోటో, సంతూర్ సోపుతోటో, లక్స్ సోపుతోటో, లేకపోతే మైసూర్ శాండిల్ సోపుతోటో శుభ్రంగా స్నానం చేసి బయటకు వచ్చినాక మరలా గట్టిగా రుద్దేమనుకో, ఏమొస్తుంది? మట్టే వస్తుంది. అంటే మట్టితో నిర్మాణమైంది. మూడోది నీరు. నీరు మన దేహంలో ప్రధానమైంది. 70% నీటితోనే మన దేహం నిండి ఉంటుంది. అది రక్తంలో ఉంటుంది, మాంసంలో ఉంటుంది, కొవ్వులో ఉంటుంది, ఎముకలలో ఉంటుంది. బాడీ అంతా కూడా 70% 80% వాటర్తోనే నిండి ఉంటుంది. ఇంకా నాలుగోది నిప్పు. నిప్పు మనలో ఉందా లేదా? వేడి ఉందా లేదా? వేడి ఉంది. వేడి లేదనుకో, చల్లారిపోయిందనుకో చచ్చిపోతాం. వేడి ఉండాలి. 37 డిగ్రీలు. అదే ఫారెన్ హీట్లోకి వెళ్తే 98.4 98.4 ఫారెన్ హీట్ ఉండాలి. అంతకంటే మించిందనుకోండి, 99 కానీ 100 కానీ వచ్చిందనుకోండి, జ్వరం. గాలి ఉంది, నీరుంది, నిప్పు ఉంది, అంతరిక్షం స్పేస్ ఉంది. ఇంకా గాలి లోపల ఉందా లేదా? లోపల ఉందా లేదా గాలి? గాలి లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఈ పంచభూతాలన్నిటితోనే దేవుడు మన దేహాన్ని నిర్మించాడు. అందుకే ఈ పంచభూతాలన్నిటితోనే మిళితమై ఉంటుంది శరీరం. వీటిల్లో ఏది లేకపోయినా ఈ శరీరం బ్రతకదు. గాలి లేకపోతే బ్రతికిద్దా? నీరు లేకపోతే బ్రతికిద్దా? మట్టి లేకపోతే బ్రతికిద్దా? సూర్యుడు లేకపోతే బ్రతికిద్దా? బ్రతకదు. అంతరిక్షం, ఆకాశం లేకపోతే బ్రతికిద్దా? ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. ఇవన్నీ ఉండాలి.
ఈ పంచభూతాల మధ్య మన దేహాన్ని పెట్టాడు. పంచభూతాలతోనే మన దేహాన్ని నిర్మాణం చేశాడు. ఈ పంచభూతాలన్నీ కూడా దేవుని యొక్క దూతలు, దేవదూతలు. ఇవే రేపు మన మీద సాక్ష్యం పలుకుతాయి. నీ శరీరమే రేపు నీ మీద సాక్ష్యం పలికే అవకాశం ఉంది. దాన్ని వ్యర్థం చేసామనుకోండి, ఏదంటే అది ఇచ్చి, తినకూడనివి తిని, ఇవ్వకూడనివి ఇచ్చి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని, దేహాన్ని మలినం చేసుకొని, అదే 12వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అంటాడు, మీ యొక్క దేహము జారత్వమునకు వాడుకొనకండి. జారత్వమునకు వాడుకోకండి. 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో, అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము నియమించను కానీ అవన్నీ ఒక్క అవయవమైతే శరీరం ఎక్కడా? అవయవములు అనేకములైనను శరీరము ఒక్కటే. కనుక అమ్మ, కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరము యొక్క అవయములలో అమ్మా ఐదు 10 చూడండి. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దు. అలాగైతే మీరు లోకముల నుండి వెడలిపోవచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడైనను, జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ, అమ్మ కరెక్ట్గా చదవండి, అట్టి వానితో చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అన్నిటినీ అబ్జర్వేషన్ చేస్తున్నాడు దేవుడు. మనం అలా ఉండాలి అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవుడిచ్చిన పవిత్రమైన ఈ దేహాన్ని పవిత్రంగా యేసుక్రీస్తులాగా కాపాడుకొని దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలని కట్టుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు తండ్రి కొన్ని సంగతులను మేము ఆలోచించాం. మీరు మాకు ఇచ్చిన ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా కాపాడుకుంటూ, మీరు మాకు ఇచ్చిన దాన్ని, పనిని తండ్రి నెరవేరుస్తూ ఈ భూమి మీద మీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని, జ్ఞానాన్ని, భయమును, భక్తిని మాకు ప్రసాదించండి. చేరి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకునండి. ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరి సమయంలో ప్రభు యొక్క బల్ల కార్యక్రమాన్ని జరిపించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి ధరణి ప్రభు యొక్క బల్ల కార్యక్రమాన్ని నడిపిస్తుంది.